హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రీమీ పాస్తా అండి, క్రీమీ కార్న్ పాస్తా ఇంట్లోనే రెడీ చేసుకుందాం. దాని ప్రాసెస్ ఏమంటే, ఫస్ట్ ఒక హాట్ వాటర్ పెట్టుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ హాట్ అయిన తర్వాత దాంట్లోకి పాస్తా వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ లోపల ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్, బటర్ వేసుకోవాలండి. బటర్ వేసిన తర్వాత దాంట్లో చాప్డ్ వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, తర్వాత స్వీట్ కార్న్, క్యారెట్, ఈ 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బటర్లో బాగా మూత పెట్టేసుకుంటే అది ఫ్రై అయిపోతుందండి. ఈ లోపల ఇంకో ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లు. తర్వాత దాంట్లో మైదా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లు వేసుకొని ఇలా కలిపేసుకొని దాంట్లో పాలు వేసుకోవాలండి. వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలండి. తర్వాత సీజనింగ్ కోసము దీంట్లో ఆరిగానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ అండి, ఈ 3 వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. క్రీమ్లో వేసుకోవాలి, తర్వాత స్వీట్ కార్న్ దాంట్లో కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చి వాడ్చుకున్న పాస్తా ఉంటుంది కదండి, అది తీసేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. దీంట్లో సాస్లో వచ్చేసి మనం చీజ్ వేసుకోవాలండి. చీజ్ చాలా బాగుంటుంది. స్లైస్ అయినా యూస్ చేసుకోవచ్చు, మొజరెల్లా అయినా యూస్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత అది తీసుకొని దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలండి. క్రీమ్ అంతా పాస్తాతో కలిసేటట్టు చూసుకోవాలండి. బాగా మనకు స్పైసీ కావాలంటే కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకా కొద్దిగా లూజ్గా కావాలంటే ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చండి. కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. తిని చూసి నాకు చెప్పండి. బాయ్.